మనతోటి మాట్లాడటానికి చావా మహేష్ లైన్లో ఉన్నారు. మహేష్ కూడా జేఎన్జే సొసైటీ సభ్యులు. మహేష్ 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 am I audible to you? మహేష్ ఏంటి సొసైటీ తోటి ఏంటి సొసైటీకి ఉన్నటువంటి సమస్య? అదే సందర్భంలో నిన్న కబ్జాదారులు వచ్చి మాజీ ముఖ్యమంత్రిని, మాజీ అండర్ ట్రైనీ ముఖ్యమంత్రిని పేర్లు ప్రస్తావించడాన్ని ఎట్లా చూడాలి ఏంటి? అవునండి, కొద్దిగా ఇది చాలా ఇబ్బందికరమైన విషయంగానే మన జర్నలిస్టులందరూ నిన్న అనుకున్నాము అంతా. అయితే సమస్య ఇప్పుడు కొత్తగూడెంలో సమస్య వచ్చింది కాబట్టి మన సభ్యులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే మా 5 బోర్డు మెంబర్లు 5 చాలా చురుగైన వాళ్ళని తేలింది. ఇక స్థలాలు సాధించడం కూడా మాకు కొద్ది దూరంలోనే ఉందని కూడా మా అందరికి నమ్మకం వచ్చింది. కాకపోతే ఇటువంటి పరిణామం ఈ సమయంలో ఇటువంటి పరిణామం జరగటం అనేది కొద్దిగా ఆందోళనకరమే. కానీ అయితే ఇది సమస్య కాదు. ఎందుకంటే సార్ మేము ఇదే ప్లేస్ లో 5-6 సార్లు వెళ్ళామండి. వెళ్ళినప్పుడు ఇప్పుడు మొన్న కనపడిన వాళ్ళు అంతకుముందు కనపడలేదు, అంతకుముందు కనపడిన వాళ్ళు అంతకుముందు కనపడలేదు, కనపడిన వాళ్ళు కనపడినట్టు. అంటే మహేష్, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే జర్నలిస్టులుగా వృత్తిగా పరమైనటువంటి బాధ్యతల్లో ఉండటం ఒక ప్రధాన కారణం అయితే, అదే సందర్భంలో అది వాళ్ళు ఉండే ప్రాంతానికి దూరంగా ఉండటం, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. అంటే ఆ విషయాల్లో పక్కన పెట్టి గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, అమలుకి సంబంధించినటువంటి ఆచరణ జరగలేదు. సుప్రీంకోర్టు 2022 ఆగస్టులో క్లియరెన్స్ ఇస్తే ఆ తర్వాత సుమారుగా 1.5 year అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ దానికి ఇనిషియేషన్ చూపలేదు. అవునండి 100%. మేము ఎలక్షన్ ముందు కూడా సంవత్సరం పాటు మా సభ్యులందరూ ఎన్నో పోరాటాలు చేశాం సార్. అసలు స్పందన లేదు కదా. అసలు మేము దగ్గరికి వెళ్ళి మా పెద్దలందరూ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలుద్దామంటే కూడా అసలు దగ్గరికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మేము చాలా చేసాం. మా అశోక్ రెడ్డి గారు కానీ మా వాళ్ళ గారు ఎంతో మంది చాలా పోరాటాలు చేసాం, అన్నీ చేసాం. ఇది ఒక రకంగా నిన్న మేము చెప్పిన వాటిల్లో ఇది కుట్ర కోణము ఉందా లేదా అనేది సమయం చెప్తుంది సార్. ఇప్పుడు నేను చెప్పలేను. కొద్దిగా సమయం చూసుకొని మాత్రం మేము మా సభ్యులందరూ కూర్చొని మాట్లాడి అసలు ఇది ఎంతవరకు ఉంటుంది, ఎట్లా చేద్దాము ఏంటి అనేది నేను చూసుకుంటాం. కార్యాచరణ వరకు అందరూ కలిసి ఒకసారి డిసైడ్ చేసుకుంటాం అన్న మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలు మహేష్. థ్యాంక్ యూ ఫర్ కాల్.